పేరు? నా పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్ అండి. ఇక్కడ దిల్చుకున్నారు, ఇక్కడనే ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పటివరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అఫీషియల్గా మనకు డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఇప్పుడున్న డీజీపీ సివి ఆనంద్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ముఖ్యమంత్రి గారు మొన్న కేవలం 5,000 పోస్టులకు మాత్రమే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ 5,000 పోస్టులు ఇస్తే ఇక్కడ అది సగం పోస్టులు అనేది హైదరాబాద్ రీజియన్లో 4 కమిషనరేట్లకు మాత్రమే చేస్తే 2,500 పోస్టులు ఇక్కడనే అవుతాయండి. మిగతా 2,500 పోస్టులు గ్రామీణ ప్రాంతాలకు ప్రతి ఒక్క క్యాస్ట్ వైజ్గా దాంట్లో కోటాల వైజ్గా చూసుకుంటే మనకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఉంటుంది. సో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఖాళీగా ఉన్న 19,000 ఉద్యోగాలకు తక్షణమే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారు నిన్న, ఇది ఒకసారి మీరు చూడండి వీడియో, నిన్న ఒకసారి మీరు విజయాలు కాదా 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్న ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారిగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? కానీ ఇక్కడ గత ప్రభుత్వం 55,000 పోస్టులు నియామకాలు జరిగి ఉండొచ్చు. కంటిన్యూ ప్రాసెసే కదా. వాళ్ళు 15,000 16,000 అది కంటిన్యూ ప్రాసెసే కదా. అది కంటిన్యూ ప్రాసెస్ ఓకే అండి, అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? మేము 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసే కదా వచ్చారు. మరి ఇక్కడికి వచ్చినాక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఖాళీగానైతే ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి కదా. ఖాళీగా లేనిదైతే వాళ్ళు లేదు కదా. అఫీషియల్గా డీజీపీ గారే చెప్తున్నారు, మా శాఖలో ఇంత మాకు సిబ్బంది అవసరం ఉంది, 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నారు, ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపితే ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం ఏందండి? నేను దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను మూసీ సుందరీకరణ అది ఇది చేస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను మూసీకి సుందరీకరణ చేస్తా అది ఇది అని చెప్పి అధికారంలోకి వచ్చారా? నిరుద్యోగులకు నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నువ్వు కదా, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. నేను అది చేస్తా అని మీరు మీరు వేరే రాజకీయ స్వలాభం కోసం చూసుకున్నారు తప్ప డెవలప్మెంట్ చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నిరుద్యోగులు చేయండి, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి కదా. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చిన తర్వాత మీరు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోండి. అది తక్షణం 19,000 పోస్టులు నియామకాలు అంటే నోటిఫికేషన్ రాకపోతే ఏం చేద్దాం? ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అయితే. మేమైతే ఇప్పుడు గత 30 రోజుల నుంచి వెళ్ళి దిల్సుఖ్ నగర్లో ప్రతిరోజు కూడా ఇక్కడ మా బాధలు అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు ఆయనకు సమాచారం ఉందా లేదా ఈ 5,000 కూడా ఎందుకు వేస్తున్నారని మీరు ఏమైనా ఐడియా ఉందా? జిహెచ్ఎంసీ ఎన్నికల వల్ల అది కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిలో వాళ్ళ లాభం కొరకు మాత్రమే 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం. ఈ నోటిఫికేషన్ కూడా ఇలా చేసి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందండి. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాల ప్రాసెస్ తోటి ఒక 1.5 year వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ మధ్యలో ఎలక్షన్ కోడ్ రావచ్చు. మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ వేసే అవకాశం ఉండదు. ఈ 5,000 తోటే వాళ్ళు ఇచ్చిన హామీ ఏమో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి, ఇప్పుడు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నదేమో 19,000 ఉద్యోగాలు, వాళ్ళు ఇప్పుడు వేసేదేమో 5,000 ఉద్యోగాలు. కంపల్సరీ 19,000 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. 5,000తో వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తంగా చూసుకుంటే దిల్సుఖ్ నగర్ మొత్తం కూడా ఏదైతే నిరుద్యోగులతో ఈరోజు చాలా అంటే వాళ్ళు చేసే పోరాటాలతో మొత్తం కూడా దిల్సుఖ్ నగర్ అంతా కూడా దద్దరిల్లిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తామని చెప్పిందో, మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ఓన్లీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఆ మాట నిలబెట్టుకోమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏదైతే హోంశాఖలో 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేయమని అడిగితే కేవలం 5,000 పోస్టులే భర్తీ చేస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కంపల్సరీ 19,000 పోస్టులకి కంపల్సరీ ఏదైతే నోటిఫికేషన్ పడాల్సిందే. దాన్ని టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ ఎగ్జామ్ రాసుకుంటారో ఆ ఉద్యోగాలు సంపాదించుకుంటారు. సో 5,000 ఇస్తే మాత్రం మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఒక రావణ కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటే దాన్ని వాళ్ళ బాధను చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కాదు. సో నిరుద్యోగులంతా కూడా ఈరోజు దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున ఇక్కడ సమీకృతమయ్యారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో అడుగడుగున పోలీసులు వాళ్ళ యొక్క
వాళ్ళ మీద విపరీతమైనటువంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతోటి శాంతియుతంగా పోరాటాలు చేసుకున్న నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఈరోజు నిరుద్యోగ లోకం అంతా కూడా ముక్తకంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్లో. మొత్తం దిల్సుఖ్ నగర్ అంతా కూడా నిరుద్యోగులతో నిండిపోయి ఉంది. అంతా కూడా నిరుద్యోగులు వీళ్ళంతా కూడా డైలీ 5 రూపాయల భోజనం తినుకుంటూ ప్రతి ఎగ్జామ్కు కూడా ప్రిపేర్ అవుతూ వాళ్ళ యొక్క ఉద్యోగం మేము ఈ సంవత్సరం కొడతామని ఆశతో బతుకుతున్న టైంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అందరూ కూడా నిరుద్యోగులు ఇక్కడంతా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని పరీక్షలకి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే 19,000 పోస్టులు ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కంపల్సరీ ఏదైతే నోటిఫికేషన్ పడాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 5,000 పోస్టులే కనుక నిజంగా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం మరొక రావణ కష్టం వద్దని వాళ్ళు హెచ్చరించడం జరుగుతూ ఉంది. మరి దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఓవర్ టు స్టూడియో.